నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. పెద్ద పండుగలు రాబోతున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ. ఈ 3 రోజులు ఏం చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి? లా ఆఫ్ అట్రాక్షన్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నాకు అదొకటి చెప్తారా? ఎస్, ఉందండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి హరిత గారు, 3 పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ. కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు మేడం. కొన్ని చేయకూడదు పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు పేదరికంలోకి పడిపోతారు. ఏదైతే చేయాలో అది చేస్తే ధనవంతులు, అష్టైశ్వర్యాలు కూడా వస్తాయి. చెప్పమంటారా? చెప్పండి. థ్యాంక్స్ సో మచ్. అయితే ఏమి చేయకూడదు అంటే భోగి, సంక్రాంతి, కనుమ అందరూ ఏం చేస్తారు? ముగ్గులు వేస్తుంటారు కదా. చాలామంది ఈ మధ్యలో చూస్తుంటే రాత్రి పూట వేస్తుంటారు. కానీ రాత్రి పూట ముగ్గులు వేయడం వల్ల వాళ్ళ ఇంట్లోకి దుష్టశక్తి కూడా ప్రవేశిస్తాయి. ఎందుకు అనొచ్చు మీరు? సరే, అవి సిటీల్లో చేస్తారు, మళ్ళీ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి తెల్లవారుజామునే వేస్తారు. అసలు నిజం చెప్పాలంటే తెల్లవారుజామున వేయడమే బెటర్ మేడం. ఎందుకంటే నైట్ టైంలో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి మేడం. ఎప్పుడైతే అది వేస్తుంటారో ఆ నెగిటివ్ ఆకర్షించేస్తారు వాళ్ళు. ఎస్పెషల్లీ మీరు చూడండి, తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారు, దేవతలు తిరిగే సమయం అంటారు. ఆ సమయంలో ముగ్గు వేసడం వల్ల మంచి దేవతా శక్తులు అనేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. మీరు ముగ్గేస్తున్నారంటే వెల్కమ్ చెప్పినట్టే. మీరు ఎవరికి వెల్కమ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. చిన్న కరెక్షన్స్, అది ఏముంది మేడం, ఒక 1 అవర్ ముందు లేసి చేయొచ్చు. బట్ అనొచ్చు చలికాలం కదా అంటారు. బట్ ఎంత చలైనప్పటికీ తెల్లవారుజామున లేసి అలాంటివి వేస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తున్న పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీస్ గురించే మాట్లాడుతుంటుంది. సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు. ఏ ఇల్లు చూడు ముగ్గులతో కలకల్లాడుతూ ఉంటుంది. అదేదో తెల్లవారుజామున వేసుకోండి, మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. అదొకటి కంపల్సరీగా చేయాలి మేడం. దానితో పాటు కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అంటే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ లో కూడా రెమెడీస్ అంటే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది డిఫరెంట్ ఏం కాదు. అది మన సాంప్రదాయానికి అనుగుణంగానే ఉన్నటువంటిదే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా. స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. అంటే బోత్ వేలో చెప్పొచ్చు, స్పిరిచువల్ చెప్పొచ్చు, సైంటిఫిక్గా చెప్పొచ్చు. ఇప్పుడు మనకు పండగ కాబట్టి నేను స్పిరిచువల్ వేలో చెప్తున్నాను. అయితే మనకి ఎలా అండి, తెల్లవారుజామున నిద్రలేవాలి మేడం. చాలామంది ఏం చేస్తారంటే పండుగ సమయంలో కొద్దిమంది అయితే సూర్యోదయం తర్వాత నిద్రలేస్తారు. నేనేమంటారంటే భోగి, సంక్రాంతి, కనుమకు సూర్యోదయం కంటే ముందే తెల్లవారుజామున నిద్రలేవండి. తలంటు స్నానం చేయండి. తర్వాత ఏం చేస్తుంటారంటే ధ్యానం చేయండి. దేని గురించి? లక్ష్మీదేవ. మనకు ఎవరు ప్రసన్నం కావాలి మేడం? లక్ష్మీదేవతనే. సో లక్ష్మీదేవత యందు ధ్యానాన్ని నిలిపినట్టయితే లక్ష్మీదేవి కటాక్షం అనేది సిద్ధిస్తుంది. దాంతోపాటు స్నానం చేయడం కంటే సార్ ఏ రోజు మరి ఎట్లా స్నానం చేయాలంటే కొంతమంది అంటారు. సో చూడండి, భోగి రోజున నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులు వేసేసి అభ్యంగన స్నానం ముందు చూడండి, స్నానానికి ముందు అభ్యంగన ఎలా అంటే అభ్యంగన స్నానం ఏంటంటే నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనెతో మనం బాడీకి అంతా మజ్జనం చేసుకొని అంటే రాసుకొని ఆ నువ్వులు వేసినటువంటి అన్ని వాటర్ ఉంటాయి కదా, వాటితో కనుక చేస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది మేడం. అదే కొంతమంది ఏమంటారంటే జాతకంలో దోషాలను కూడా అంటారు. సో పేర్లు డిఫరెంట్గా పిలిచినప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నువ్వుల నూనె రాసుకొని అది నువ్వులు వేసినటువంటి నీటితో స్నానం చేయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడు? భోగి రోజు. సంక్రాంతి రోజు నేను ఏమంటానంటే భోగి మంట నేను చెప్తున్నాను, నెక్స్ట్ అదే ఉంది. ఇంకొకటి, భోగి రోజు ఏం చేయాలంటే భోగి మంట చాలా దగ్గర సంబంధం లా ఆఫ్ అట్రాక్షన్. మన ఇంట్లో ఉన్న పాతవి వాడనివి ఏమైనా వస్తువులు ఉంటాయి కదండి, అవి తీసుకెళ్ళి కాల్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ ఇంట్లో బ్లాక్స్ ఏర్పడతాయి, మనీ బ్లాక్స్. ఆ భోగి మంటలు వెలిగించినప్పుడు ఆ భోగి మంటల దగ్గర ఏం చేయాలి? ఇవన్నీ వస్తువులు వేయాలండి. పాత వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ వేయాలి. అవన్నీ వేసి కాలిపోతున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే మా ఇంట్లో ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోయింది అనే భావన ఇంపార్టెంట్. చాలామంది చేస్తారు కానీ భావించారు. ఒకటి చెప్పుకోవాలి, ఆ టైంలో మా ఇంట్లో ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది. సో ఆ భోగి మంటలతో మొత్తం అంతా వెళ్ళిపోదు కదా, అప్పుడు మనకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎప్పుడు మేడం? భోగి పండుగ రోజున. సంక్రాంతి ఏమంటారంటే పసుపు ఉంటుంది కదా మేడం, పసుపు కొంచెం మనం ఎలాగో స్నానం చేస్తుంటాం, తల స్నానం చేస్తాం. ఆ రోజు పసుపు వేయండి. పసుపు ఎప్పుడు? సంక్రాంతి రోజు. ఎందుకు సార్ సంక్రాంతి రోజు పసుపు అంటే? పసుపు అనేది శుభానికి సంకేతం మేడం. లక్ష్మీదేవత మనకు రావాలి, మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండాలి, జీవితం అద్భుతంగా ఉండాలంటే ఆ రోజున కొంచెం పసుపు వేసి స్నానం చేసినట్టయితే అద్భుతంగా ఉంటుంది సంక్రాంతి రోజు. అదేవిధంగా కనుమ రోజు అంటారు కదండి. కనుమ రోజు ఏంటంటే వేపాకు ఉంటుంది కదా మేడం, ఆ వేపాకు కొంచెం అట్లా వేసేసి నాలో ఏది ఆ వాటర్ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం కోసం మేడం ఇవన్నీ కూడా. ఇంకొకటి, పండుగ రోజు ఎవ్వరు కూడా బాధపడొద్దండి. ఎందుకు చెప్పండి? పండుగ రోజు ఎందుకు బాధపడొద్దంటే ఏదైతే మనం ఉంటుందో అది ఆకర్షింపబడుతుంది. అండ్ పండుగ రోజు మనం ఏం వేసుకుంటాం? కొత్త డ్రెస్సెస్ వేసుకోండి, కొత్త డ్రెస్ వేసుకోండి. మనకు ఆరా స్థాయి పెరుగుతుంది మేడం. కొత్త డ్రెస్సులు వేసుకున్న రోజున మనకు తెలియకుండానే మన ఆరా స్థాయి విస్తరించబడుతుంది. ధైర్యంగా కనపడుతుంటాం, హ్యాపీగా ఉంటుంది, ఫేస్లో స్మైల్ ఉంటుంది. దానివల్ల మనలో ఏది ఉందో అదే ఆకర్షించబడుతుంది. మనలో కనుక నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఏం ఆకర్షించుకుంటాం మేడం? నెగిటివిటీని ఆకర్షించుకుంటాం.
అదేవిధంగా పాజిటివిటీ ఆకర్షించుకుంటాం. సో ఇది చేయండి. దాంతోపాటు ఈ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు నల్ల నువ్వులు ఉంటాయి కదా మేడం, ఆ నల్ల నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీరంటారు ఏంటి సార్ నల్ల నువ్వులు ఎందుకు దానంగా ఇవ్వాలంటే, చూడండి మేడం, ఒక వ్యక్తి అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగినా, ఒక వ్యక్తి అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోయినా కారణం ఏంటంటే లోపల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే జరగవు. ఎప్పుడు బ్లాక్స్ చూడండి, ఇది నేను చెప్పింది కదా, మన పూర్వకాలంలో పెద్దలు కూడా ఇది ఆచరించారు, చాలామంది చెప్తున్న విషయం ఇది. సో నల్ల నువ్వులకు ఒక గుణం ఏంటంటే నెగిటివిటీని ఆకర్షించుకునే గుణం ఎక్కువ ఉంటుంది నల్ల నువ్వులకు. వాటిని ఆ 3 రోజుల్లో ఏదైనా ఒక రోజు దానంగా ఇచ్చేసేయండి. ఆ దానంగా ఇవ్వడం ఏముంది, మన లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయింది. సో అప్పుడు ఏమవుతుంది మేడం, ప్రశాంతంగా ఉంటాయి. అదేవిధంగా హరిదాసులు వస్తుంటారు కదా మేడం, సంక్రాంతి అనగానే ఏంటి మేడం, హరిదాసులు వస్తుంటారు కదా, వారు మీకు ఇంటికి వచ్చినప్పుడు వారికి బియ్యం కానీ కూరగాయలు కానీ ఇచ్చి పంపండి. వారిని అలా పంపకూడదు. అంటే మన ఇంటికి వచ్చిన వారిని ఏంటండి ఇలా ఏమి ఇవ్వకుండా దయచేసి సంతోషంగా సాగనంపాలంటారు. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత ఎక్కువగా మనకు వస్తుంది. చిన్నపిల్లలు ఉంటారు కదా చుట్టుపక్కల, వాళ్ళకి స్వీట్స్ పంచిపెట్టండి. స్వీట్స్ పంచిపెట్టడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారండి, హ్యాపీ. మనం హ్యాపీ. ఎస్ భోగి రోజు ఈవినింగ్ 5 to 7:30 మధ్యలో భోగి పళ్ళు పోయడం వల్ల వాళ్ళ యొక్క దిష్టి అంతా తొలగిపోతుంది అంటారు. అంటే నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ రేగి పనులు అనేది లాగేసి తీసేస్తుంటారు. సో మంచిదండి. ఎస్పెషల్లీ పండుగ రోజుకు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. బ్లాకేజెస్ని తీయడంలో ఈ పండుగలు భోగి, సంక్రాంతి, కనుమ ఇస్ ద బెస్ట్ అండి. ఎస్పెషల్లీ సంక్రాంతి రోజున సూర్యునికి నమస్కారం తెలియదు. ఎందుకంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు అన్నట్టు. సో ఆ రోజు ఏం చేస్తారంటే సూర్యుడిని చూస్తూ నమస్కరించాలి. ఎప్పుడైతే సూర్యుని నమస్కరిస్తారో ఆ సూర్యుని యొక్క తేజస్సు అనేది మన శరీరంపై పడినప్పుడు మనలో తేజస్సు అనేది పెరుగుతుంటుంది. మనలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తుంటాయి. సూర్యునికి నమస్కారం. ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష దైవం కదండి. కొంతమంది కనపడరు, కానీ ఒకరు కనపడతారు మేడం. ఎవరు చెప్పండి, సూర్యుడు లేకపోతే జీవమే లేదు. మరి జీవానికి ఆధారభూతమైన సూర్యునికి మనం ఏమిస్తాం, చేతులతో నమస్కరించి కృతజ్ఞత తెలియజేస్తుంటాం. ఆ రోజున కృతజ్ఞత ఎవరైతే ఉంటారో పవర్ఫుల్గా ఆకర్షించుకుంటారు. ప్రతి వస్తువుకు, ప్రతి వ్యక్తికి హ్యాపీగా కృతజ్ఞత, గ్రాట్యూడ్ చెప్పండి. ప్రతి వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పండి. లోపల ఒక వైబ్స్ పెరుగుతాయి మేడం. అంటే పండుగలు రావడం వలన ఫస్ట్ మన యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మన ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఉంది అనుకోండి, మనం ఈజీగా దేనైనా ఆకర్షించుకుంటాం. మన ఎనర్జీ లెవెల్ తగ్గింది అనుకోండి, మనం ఏది ఆకర్షించుకోలేం. ఫస్ట్ మన యొక్క ఎనర్జీ లెవెల్ పెంచుకునేది ఎప్పుడు మేడం, పండుగల రోజున. ఎక్కడెక్కడో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చి అందరూ హ్యాపీగా ఉంటారు. అది ఇంకాస్త సంతోషాన్ని పెంచుతుంది. అవును మేడం. ఇదివరకు ఏంటంటే ధాన్యం కూడా ఆ టైంలో ఇంటికి వస్తుంది మేడం. ఇప్పుడు అంటే కొంచెం ముందే వచ్చేస్తుంది. బట్ ఒకప్పుడు 20 years 30 years బిఫోర్ ధాన్యం ఎప్పుడు వచ్చేది మేడం, సంక్రాంతికి ముందే రావడంతోనే ఈ పండుగ చేసుకునే వాళ్ళ మంచిగా ధాన్యం వచ్చేది. ఇంటి ముందు ధాన్యం ఉంటే రైతుకు ఏంటి ఎలా ఉండేది, మనంతా ఏంది మేడం, రైతే కదా మేడం. మన మొత్తం చూస్తే వ్యవసాయ ఆధారిత కుటుంబాలే మనందరికీ కూడా. స్టార్టింగ్ అంతా కూడా వ్యవసాయమే కాబట్టి వారికి అప్పుడే కదా మేడం పండుగ. ఎప్పుడు ధాన్యం వచ్చినప్పుడే కదా పండుగ చేసుకునేది. ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటాం. 3 రోజులు ఆనందంగా గడపండి. ఎవరైనా వస్తే వాళ్ళకు కాదనకుండా వాళ్ళను సంతోషంగా సాగనంపండి. ముగ్గులు మాత్రం తెల్లవారుజామునే వేసుకోండి అంటున్నారు. మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటండి? సో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగిందండి. కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఉంది. మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం వల్ల మా టీం మెంబర్స్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే అండి ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు మేము లైఫ్ టైం మెంబర్షిప్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. 1+1 ఆఫర్ అనేది అందరికీ లేదు మేడం, ఓన్లీ కొద్ది మందికి ఇస్తున్నాం. ఇప్పుడైతే 5 మెంబర్స్కి. ఎందుకంటే అది పెట్టిన వెంటనే చాలామంది ఫాస్ట్గా ఎన్రోల్ చేసుకున్నారు. పండుగ వచ్చేసింది. సో ఇక అందరికీ ఇవ్వడం లేదు, ఓన్లీ 5 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు.